ఆల్సో వెల్కమ్ టు పవర్ ఫైట్. ఏపీలో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. గతంలో 2 సార్లు ఇక్కడ వైసీపీ గెలిచింది. కానీ కొండ ప్రాంతమైన భవానీపురంలో మౌలిక వసతులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఈసారి అభ్యర్థి ఆసిఫ్ను రంగంలోకి దించింది వైసీపీ అధిష్టానం. అటు రాజకీయాల్లో ఉద్దండుడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. ఒకవైపు కొత్తగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న ఆసిఫ్ అయితే మరోవైపు పాలిటిక్స్ లో ఎంతో అనుభవం కలిగిన సుజనా చౌదరి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఈ ఇద్దరి పవర్ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఈసారి గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉన్నాయి చూద్దాం. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఈసారి కీలకమైన నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమం కూడా ఉంది. ఇక్కడ వైసీపీకి చెందిన షేక్ ఆసిఫ్తో పాటు కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పోటీ పడుతున్నారు. మాజీ కార్పొరేటర్, ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఆసిఫ్ పనిచేశారు. గతంలో టీడీపీలో, ఆ తర్వాత బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన సుజనా ఇక్కడి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ పడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2019 ఎన్నికల ప్రకారం 2,32,000కు పైగా ఓట్లున్నాయి. ఇక్కడ మహిళల ఓటర్ల డామినేషన్ ఎక్కువ. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి. డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 1967లో నియోజకవర్గం ఏర్పాటైంది. విజయవాడ అర్బన్ మండలం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని 22 డివిజన్లు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో 2019లో వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయన టీడీపీ అభ్యర్థి ఖాతుంపై 7,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ వెల్లంపల్లికి తీవ్ర వ్యతిరేకత ఉండడంతో వైసీపీ హైకమాండ్ ఆయన్ని సెంట్రల్ నియోజకవర్గానికి షిఫ్ట్ చేసింది. వెస్ట్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశ్యంతో మాజీ కార్పొరేటర్, ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన షేక్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చింది వైసీపీ. వెల్లంపల్లిని ఇక్కడి నుంచి మార్చడం ద్వారా నియోజకవర్గంలో తమ పార్టీపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అభివృద్ధికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమాత్రం పనిచేయలేదని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు అధ్వాన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. వెల్లంపల్లి మంత్రిగా పనిచేసిన వెస్ట్కి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆసిఫ్ను నిలబెట్టినా తమ కొరిగేదేమీ లేదంటున్నారు జనం. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయనకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. (2010 నుంచి 2022 వరకు సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకు మోడీ కేబినెట్లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన సుజనా చౌదరి మంచి విద్యావేత్త. మెషిన్ టూల్ ఇంజనీరింగ్లో పీజీ చేశారు. 1986లో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ను ఏర్పాటు చేశారు. రాజకీయాల్లోకి వచ్చేదాకా ఆ కంపెనీకి సుజనా చౌదరి అధిపతిగా ఉన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ను బీజేపీ అధిష్టానం కేటాయించగానే సుజనా చౌదరి తన ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 22 డివిజన్లలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయన్న దానిపై అవగాహన పెంచుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవగానే విజయవాడ వెస్ట్లోని 22 డివిజన్లలో 22 ఆఫీసులు ఓపెన్ చేస్తానంటున్నారు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇక్కడ జనం సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తా అన్నారు. ఇప్పటికే ఆయన ఓ క్యూఆర్ కోడ్ను కూడా జనంలోకి పంపారు. దాన్ని స్కాన్ చేస్తే వచ్చే షీట్లో తమ ప్రాంతంలో సమస్యలను సుజనా చౌదరి ఆఫీస్కు పంపవచ్చు. ప్రజాప్రతినిధికి, ప్రజలకు నేరుగా సంబంధాలుంటేనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయనేది సుజనా చౌదరి నమ్మకం. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మీద వెస్ట్ నియోజకవర్గంలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఆయనకు ప్లస్గా మారుతుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంపై వైసీపీకి శ్రద్ధ లేదన్న విమర్శలున్నాయి. వెల్లంపల్లి సరిగ్గా పనిచేయలేదని, అవినీతి ఆరోపణలతోనే అభ్యర్థిని మార్చారని, ఇప్పుడు ఈయన మాత్రం అలాగే చేయడం నమ్మకం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. అదే సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బెజవాడకు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తీసుకొచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి అవకాశం ఇచ్చారు జనం. నియోజకవర్గంలోని మొత్తం 22 డివిజన్లలో 12 డివిజన్లు కొండలపైనే ఉన్నాయి. గుట్టలపై ఉన్న జనానికి తాగునీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు వైసీపీ హయాంలో పరిష్కారం కాలేదు.
సంక్షేమ పథకాల పంపిణీ ఒక్కటే కాదు, మౌలిక వసతులు కల్పించకపోతే తాము ఎలా బతుకుతామని విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈసారి గెలిచే ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ వెస్ట్లో ఎవరి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న దానిపై దృష్టి పెడితే వైసీపీ అభ్యర్థిపై షేక్ కసీఫ్ నియోజకవర్గంపై అంతగా అవగాహన లేదన్న విమర్శలున్నాయి. అందులో గతంలో ఉన్న వెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ఆ ఎఫెక్ట్ వైసీపీపై స్పష్టంగా పడుతోంది. న్యూట్రల్గా ఉండే వాళ్ళంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఇక బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్లో ఉన్న టీడీపీ ఓట్లన్నీ సాలిడ్గా పడతాయి. దీనికి జనసేన ఓట్లు కూడా యాడ్ అవుతాయని అంటున్నారు. ప్రతి డివిజన్లోనూ మౌలిక వసతుల కల్పన, స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా సుజనా చౌదరి రూపొందించిన కార్యాచరణ ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకు తీసుకొచ్చిన పథకాలు కూడా సుజనాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నెల 13న జరిగే ఎన్నికల కోసం సుజనా చౌదరి, ఆసిఫ్ మధ్యే పోటీ జరగబోతోంది. ఎవరిని విజయం వరిస్తుందన్నది జూన్ 4 నాడు బయట పడనుంది.